ఓం ఐతరేయ ఉపనిషత్తు మననం మనకు ఈ ఐతరేయ ఉపనిషత్తును అధ్యాపనం చేయించినటువంటి అభయానంద స్వామి వారికి అనేక ప్రణామములు. తత్వవేదానంద సరస్వతి వారు, అలాగే మన చిన్మయానంద దయానంద సరస్వతి పరమార్థానంద స్వామి వారులకు అనేక నమస్కారములు. ఐతరేయ ఉపనిషత్తు మొత్తం 3 అధ్యాయాలు, 5 ఖండాలు. మొదటి అధ్యాయంలో 3 ఖండాలు, రెండవ అధ్యాయంలో 1 ఖండం, మూడవ అధ్యాయంలో 1 ఖండం. మొదటి అధ్యాయంలో సృష్టి ప్రకరణాన్ని చూస్తున్నాము. ఇందులో 1 ఖండం అయిపోయింది. రెండవ ఖండంలో ఉన్నాం. రెండవ ఖండంలో కొన్ని 2 మంత్రాలు, 3 మంత్రాలు దర్శించాం. ఈనాడు 4, 5 మంత్రాలను చూడవలసి ఉన్నది. ఒక్కసారి సమగ్రంగా మనము ఆ, వెనక్కిపోయి పునరాలోచన చేస్తే ఏమిటున్నది, ఏమిటి చదివాము అనేది ఒక 2, 3 నిమిషాలు చెప్పుకొని మళ్ళీ ముందుకి వెళ్ళిపోతుంది. ద్వితీయ ఖండంలో మొట్టమొదటిగా సృష్టి ప్రకరణం కొనసాగుతున్నది. ఈ కొనసాగుతున్న తరుణంలో మనకు ఏతా దేవతా సృష్టాః తాః ఏతా దేవతా సృష్టాః అంటే విరాట్ దేహం నుంచి వచ్చినటువంటి ఈ దేవతలు అస్మిన్ మహత్యర్ణవే ప్రాపతన్, ఓ మహాసముద్రంలో పడిపోయారు. ఆ మహాసముద్రం ఏమిటి? సంసారం. నందాలకు ఆ భాష్యము, ఆ సంసారంలో ఏ విధంగా కల్లోలాలన్నీ ఉంటాయో, ముసళ్ళు ఉంటాయో అవన్నీ చాలా అందంగా వ్రాసినటువంటి భాష్యాన్ని కళ్ళకు కట్టినట్టు చెప్పారు. తం అశనాయ పిపాసాభ్యాం అన్వవార్జత్ అని ఉన్నది. అంటే ఆ దేవతలను, సృష్టించబడినటువంటి లోకపాలకులను అశనాయ పిపాసలు, అశనా పిపాసలు, ఆకలి దప్పికలు రెండు అన్వవార్జత్. అన్వవార్జంతే అనుగమితవాన్, వాళ్ళకి సంప్రాప్తమయ్యాయి. ఎక్కడి నుంచి సంప్రాప్తమయ్యాయి? తండ్రి దగ్గర ఉన్నాయి అవి. హిరణ్య గర్భుడి దగ్గర అశనా పిపాసలు అంటే సంసార ధర్మాలు. సంసార ధర్మాలతో ఉన్నదే కదా హిరణ్య గర్భతత్వం. అక్కడ ఏమున్నాయో తండ్రి దగ్గర అవి వీళ్ళకు కూడా వచ్చాయి. అది మొదటి మంత్రం. తా ఏనం అబ్రువన్, అప్పుడు ఆ దేవతలు తాహ్ ఏనం, అగో భగవంతునితో, తండ్రితో, హిరణ్య గర్భునితో ఇలా చెప్పారు. ఆయతనం నాహ ప్రజానీహి, మాకొక ఇల్లు ఇవయ్యా. నాన్న మాకు ఇల్లు కావాలి అని అడిగినట్టుగా అడిగారు. యస్మిన్ ప్రతిష్ఠిత, దేని ఎందైతే మేము ఉండి అన్నం మదామేతి, ఇల్లు ఇచ్చామనుకో చక్కగా డైనింగ్ టేబుల్ ఉంటుంది, కిచెన్ ఉంటుంది, ఆ కిచెన్లో వండుకుంటాము, ఆ డైనింగ్ టేబుల్ దగ్గర హాయిగా అన్నం తింటాము అన్నట్టుగా రాశారు. ఇక్కడ అన్నం అంటే ఏమిటి చెప్పుకున్నాం. స్వ స్వ విషయ తృష్ణయే, ఒక్కొక్క ఇంద్రియమునకు ఉన్నటువంటి తృష్ణయే అన్నం. కంటికి అన్నం ఏమిటండి? మంచి విషయాలను చూడడం. చెవికి అన్నం ఏమిటండి? కావలసినటువంటి విషయాలను వినడం. తనయుని సంభాషణములు జనకులకున్ కర్ణయుగళ సద్భూషణములు అన్నారు పోతన గారు. అంటే పిల్లలు మాట్లాడుతూ ఉంటే చెవితలకు ఆకలి తీరిపోతుంది. సో ఆకలి అంటే అక్కడ ముఖ్యంగా ఏదో మనం తినేటటువంటి బ్రెడ్, జాము, మైసూర్ పాకు కాకుండా ఏ ఏ ఇంద్రియానికి ఏ విషయ అనుభవమో అదే ఆకలి అని తెలుసుకుందాం. సరే నాన్న, మీకు ఇల్లు కావాలన్నారు కదా, నేను పని చేస్తాను. అక్కడ మట్టి ముద్ద చాలా ఉంది, ఇక్కడ ఆ మట్టి ముద్దలా తీసి ఆ మట్టి ముద్ద ఓ గోబొమ్మ తయారు చేసి ఆ గోబొమ్మ వాళ్ళకి ఇచ్చారు. ఇందులో ఉండండి రా, ఇలాంటివి ఎన్ని కావాలంటే అన్ని చేసేస్తాను, ఒక్కొక్క బొమ్మలో ఒక్కొక్కరు మీరు కూర్చోండి అన్న. తాభ్యో పారల కొరకు పంచమి అంటే చతుర్థి విభక్తి గాం, ఆవుని ఆనయత్ తీసుకుని వచ్చారు.
తాహ్ వారలు అబ్రువన్ చెప్పారు. వై నిశ్చయంగా నా అయం అలమితి ఇది మాకు చాలదు, బాగులేదు అనలేదు. ఇది మా తాలూకా అనుభవానికి మా యొక్క శక్తులను పూర్తిగా వినియోగించి పూర్తి విషయానుభవం పొందడానికి ఈ రూపము మాకు సరిపడదు. తాభ్యో అశ్వం ఆనయత్, తాభ్య వరలకు అశ్వం గుర్రమును ఆనయత్ వరల కొరకు తీసుకొచ్చారు. చతుర్థి విభక్తి. తాభ్యో అశ్వం ఆనయత్ తీసుకుని వచ్చారు. తాహ మళ్ళీ వాళ్ళు అబ్రువన్ చెప్పారు. వై నిశ్చయంగా నహ మాకు అయం ఇది అలం ఇది నహ నా అలం అయం ఇది నా అంటే నహ కాదు, నా నా అంటే కాదు, అలం ఇది నా అంటే మాకు కాదు, సరిపడదు, చాలదు అన్నారు. ఎందుకు చాలదన్నారు? అలా ఈ రెండే కాదు, ఏ ఏ ఉపాధులు ఉన్నాయో చిన్న చిన్న క్రిమి కీటకాదుల నుండి ఆ పశుపక్షాదుల నుండి ఆ మీద ఎలిఫెంట్ సింహం వరకు అన్ని బొమ్మలు చూపించారు పాపం హిరణ్యకర్త. రెండు చెప్పారంటే మిగతావన్నీ చెప్పినట్టే తీసుకోవాలి. ఏ శరీరం చూసినా కూడా, ఏ ఉపాధి చూసినా కూడా ఈ దేవతలకు పూర్తి అనుభవాన్ని పొందుతామనే నమ్మకం కలగలేదు. ఎందుకు? ఈ శరీరాలలో ఏదో ఒక కొరత ఉన్నది. వాటి విజ్ఞానాస్పదంగా కానీ, లేకపోతే వాటి యొక్క మాటలాడే శక్తిలో కానీ వీటిలో పూర్తిగా మనుషులకు ఉన్నట్టు లేదు. వాళ్ళు తండ్రిని చూశారు. ఆ తండ్రి చూస్తే హిరణ్యగర్భ బ్రహ్మ విరాట్ రూపము మనిషిలాగే ఉన్నారు. ఆయన చక్కగా మాట్లాడుతున్నారు, బాగా ఆలోచించగలుగుతున్నారు. మా నాన్న బొమ్మ లాంటి బొమ్మ ఉంటే బాగుండు అనుకున్నారు మనసులో. ఆ విషయమే క్వశ్చన్ మార్కుల మొహం పెట్టి ఆయన చెప్పారు. చెప్పకుండానే చెప్పారు కాళ్ళతో. తాభ్య వరల కొరకు పురుషం మానయత్ అంటే ఒక మానవ ఆకారాన్ని, అంటే మగాడిని తీసుకొచ్చారని కాదు. పురుషం అంటే ఒక మానవ శరీరాన్ని, మానవోపాధిని ఆనయత్ తీసుకుని వచ్చారు. తాహ్ ఆ దేవతలు అబ్రువన్ చెప్పారు. సుకృతం బత ఇతి, ఇతి అని, బత ఇతి బతేతి అని అని చెప్పారు. ఏమని చెప్పారు? సుకృతం. చాలా బాగుంది నాన్న, వెల్ డన్. అచ్చు నీలాగే ఉంది ఈ రూపం కూడా. చేత ఇందులో మేము ప్రవేశిస్తాం, మాకు ఇది సరిపోతుంది. మా యొక్క పూర్తి అనుభవాలను పొందడానికి ఈ మానవ శరీరం బాగుంటుంది. ఎందుకు? స్పెషల్ క్వాలిటీస్ ఏమిటి? ఫ్యాకల్టీ ఆఫ్ థింకింగ్, ఫ్యాకల్టీ ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ త్రూ స్పీచ్ అండ్ బాడీ లాంగ్వేజ్, నవ్వడం అని మిగతా ఎక్స్ప్రెషన్స్ అన్ని. అండ్ ఫ్యాకల్టీ ఆఫ్ థింకింగ్ ఈజ్ మ్యాక్సిమం డెవలప్డ్, సో ద రెడీలీ యాక్సెప్టెడ్ దట్ హ్యూమన్ టైప్ ఆఫ్ ఉపాధి. పురుష వావా సుకృతం. ఆహా, ఈ పురుషుడు, ఈ మానవుడు ఎంత బాగా చేయబడ్డాడు, చాలా బాగుంది, భేష్ భేష్ అని అన్నారు. తాహ్ వారి కొరకు అబ్రవీత్ చెప్పారు తండ్రి గారు. రే, కన్ఫ్యూషన్ చేసుకోకండిరా. ఎవరికి ఏ ఏ ఉపాధులను ఉపాధిలో ఏ ఏ పార్ట్లను ఆశ్రయించాలో చెప్పాను కదా. అంచేత ఒరే ఆదిత్య, నువ్వు పోయి ఈ కంట్లో కూర్చో, అంతేగాని నువ్వేమో మనసులో కూర్చోకు. చంద్రుడా, నువ్వు పోయి నోటి దగ్గర కూర్చోకు, మనసులో ఉండు అంటూ యథా ఆయతనం ప్రవిశత ఇది, ఏ విధముగా నేను నిర్దేశించానో ఆ విధంగా ప్రవేశించండి. లెట్ దెర్ బి నో కన్ఫ్యూషన్ ఇన్ యువర్ రెస్పెక్టివ్ పోర్ట్ఫోలియోస్. ప్రైమ్ మినిస్టర్ గారు ఉంటారు, ఆయన ఏదో ఒక 10 అర డజన్ పోర్ట్ఫోలియోస్ తయారు చేస్తారు మొట్టమొదట. ఈ 5, 6 పోర్ట్ఫోలియోస్ మీ ఆరుగురికి. ఆ హెల్త్ మినిస్టర్ వెళ్ళి ఫినాన్స్ మినిస్టర్, ఫైనాన్స్ మినిస్టర్గా అలాట్ చేసిన ఆయన వెళ్ళి ఆ డిఫెన్స్ మినిస్టర్లో కూర్చుంటే ఎలా అవుతుంది? అవ్వదు కదా. ఆయన ఏదో ఆలోచించి ఈ ప్రకారంగా చేయండి అని చెప్పారు. అలాగే వెళ్ళండి అంటూ కూడా యథా ఆయతనం ప్రవిశత ఇది, చక్కగా యు ఎంటర్ యువర్ రెస్పెక్టివ్ డొమైన్స్ అండ్ దెన్ స్టార్ట్ ఫంక్షనింగ్. అండ్ మీకు ఆకలి ఏదో అన్నారు కదా, తీర్చుకోండి ఆకలి. ఆకలి ఎలా తీర్చుకుంటాయి ఈ దేవతలు? దేవతలు అంటే ఏమిటి? దేవతలంటే దేవతలంటే ఏదో కిరీటాలు పట్టుపంచులు కట్టుకున్న వాళ్ళని కావు కదా. అవన్నీ కూడా కాస్మిక్ పవర్స్. ఈ కాస్మిక్ పవర్స్, దే వాంట్ అన్ ఎక్స్పీరియన్స్ ఇన్, ఫర్ ద ఎక్స్పీరియన్స్ సేక్ ఓన్లీ దే ఆర్ క్రియేటెడ్.
ప్రపంచం ఎందుకు క్రియేట్ అయింది? ఎక్స్పీరియన్స్ కోసమే. కారణ శరీరం ఉంది, సమష్టి కారణ శరీరం. ఆ కారణ శరీరంలో వేర్వేరు ఉపాధుల ద్వారా వాటిని ఎక్స్పీరియన్స్ చేయాలి. అక్కడ ఉన్నటువంటి వాసనలను ఆ ఎక్స్పీరియన్స్ చేయడానికని దేవతలను, లోకపాలకులను సృష్టించారు. వాటికి కావాల్సిన ఇంద్రియాలు సృష్టించారు. వాటి తాలూకా ఫిజికల్ కౌంటర్ పార్ట్స్ గోళకాలను సృష్టించారు. ఇందాక మొదట ఎలా చెప్పుకున్నాము? గోళకము, ఇంద్రియము, అభిమాని దేవత. ఫర్ ఎగ్జాంపుల్, కన్ను, అక్షిణి అన్నారు దాన్ని. కన్ను, తర్వాత చూపు, లేకపోతే ఇంద్రియము, దాని అభిమాని దేవత ఆదిత్యుడు. ఈ విధంగా ఒక పట్టికిచ్చాం. ఈ విధంగా ఆయన క్రియేట్ చేసిన ప్రకారంగా మీరు ఆయా రెస్పెక్టివ్ డొమైన్స్లో ఆ ఇంద్రియాల ద్వారా ఆ గోళకాలను ఉపయోగించుకుని మీకు కావలసిన ఆకలిని, విషయానుభవాన్ని పొందండి అని చెప్పారు. బాగానే ఉందండి ఇంతవరకు. నాలుగవ మంత్రం. అమ్మా, మీరు నాలుగో మంత్రం చదువుతారేంటమ్మా? ఏమంటారా గురుగారు? ఎవరో ఒకరు చదవండి. చంద్రమా మనో భూత్వా హృదయం అది కాదే. ప్రావిశాస్మృత్యురపా. నాలుగోది ఇదే కదా? నాలుగవ మంత్రం రెండవ ఖండం. నేను రెండవ. చదువుతాను సార్. నేను చదివేదా సార్? చదవండి. రెండవ ఖండం నాలుగవ మంత్రం. అగ్నిర్వా భూత్వ. అదే అదే. అగ్ని అగ్నిర్వాగ్భూత ముఖం ప్రావిశద్వాయు ప్రాణో భూత్వా నాసికే. అమ్మమ్మా, ఆ? రాముని తోక పివరండి అన్నట్టు చదవకండి. సరే సరే. అగ్నిర్వా భూత్వా ముఖం ప్రావిశత్. ఆ, సరే సరే వాయు అర్థమైంది సార్. ప్రాణో భూత్వా అర్థమైంది సార్. నాసికే ప్రావిశత్. అర్థమైంది ఆదిత్య సార్. తప్పు. చక్షుర్భూత్వా అక్షిణి ప్రావిశత్. ఆ ఆ, ప్రావిశత్ దగ్గర కట్ చేయండి. అలాగే ప్రవేశించు అని అలాగే చెప్తారు. అలాగే సార్. అదే. ఉమ్, అగ్నిర్భూత్వా అగ్నిర్వా భూత్వా ముఖం ప్రావిశత్ ఉమ్. వాయుః ప్రాణో భూత్వా నాసికే ప్రావిశత్ ఆదిత్యశ్చక్షుర్భూత్వా క్షిణి ప్రావిశత్ దిశశ్రోత్రం భూత్వా కర్ణౌ ప్రావిశన్ ఓషధి విషత్. వనస్పతి ప్రావిశత్. ప్రావిషన్ అని ఉంది అక్కడ. ఇక్కడ ప్రావిశత్. ప్రావిశత్ బదులు ప్రావిషన్నే చదవాలి. ఎందుకు? ప్రావిశన్. దిశః అని ఉంది ప్లూరల్. కాబట్టి ఓష. ప్రావిషన్. అగ్ని అనేది ఒకటే కదా, అవును. ప్రావిషన్. ప్రాణం ప్రాణం అన్నది ఒకటే కదా, అందుకని ప్రావిశత్. ఎక్కువ ఉంటే ఓకే. ప్రావిశన్. ఆ, చక్షు అనేటటువంటిది ఏమోను ప్రావి 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 అక్కడ కూడా ప్రావిశత్ అని రాశారు. శ్రోత్రం ప్రావిశన్. కర్ణౌ భూత్వా ప్రావిశన్. దిశ. దిశ. కర్ణౌ. శ్రోత్రం అదే. భూత్వా కర్ణౌ ప్రావిశన్. శ్రోత్రం భూత్వా కర్ణౌ ప్రావిశన్ ఓషధి వనస్పతయో లోమాని భూత్వా త్వచం ప్రావిశన్ చంద్రమా ప్రావిశన్. ప్రావిశన్ ప్రావిశన్ చంద్రమా మనో భూత్వా హృదయం ప్రావిశన్ మృత్యురపానో భూత్వా నాభిం ప్రావిశదపాపో ప్రావిశదాపో రేతో భూత్వా శుష్ణం ప్రావిశన్. ఇప్పుడు టేబుల్ రాసుకోండి ఒకసారి, కాగితం తీసుకుని. అగ్ని. అగ్ని ముఖము. అగ్ని ముఖం. వాక్కు ముఖము. ఇటు నుంచి అడు చెప్తున్నారు. అగ్ని వాక్కు ముఖం. అగ్ని వాక్కు అనే ఇంద్రియం ద్వారా ముఖం అనేటటువంటి గోళకాన్ని ప్రావిశత్తు ప్రవేశించింది. వాయు ప్రాణ అనే ఇంద్రియం ద్వారా నాసికను ప్రవేశించింది. అభిమాన దేవత ఏమిటి? ప్రాణ. ఇంద్రియం ఏమిటి? ప్రాణం. గోళకం ఏమిటి? నాసిక. ప్రాణో భూత్వా ప్రాణ భూత్వా నాసికే ప్రావిశత్. ఆదిత్య సూర్యుడు గారు చక్షుర్భూత్వా అంటే దృష్టి అయ్యి అక్షిణి కంటిని ప్రావిశత్తు ప్రవేశించింది. మళ్ళీ ఇక్కడ రాసుకున్నారు మూడో లైను ఏమిటి? ఆదిత్య చక్షు అక్షిణి. అక్షిణి అంటే కన్ను, చక్షు అంటే చూపు. ప్రావిశత్. దిశ స్పేస్, ఆకాశం. ఇక్కడ దిశ అంటే ఇగో దశ దిశలు కలిపితే ఆకాశం. శ్రోత్రం చెవి. భూత్వా ఇంద్రియం ఏమిటి? శ్రోత్రం అంటే వినికిడి సామర్థ్యం. అది కర్ణవు ప్రావిశత్, చెవిని ప్రవేశించు. అంటే దిశ లేక స్పేస్ అనేది శ్రోత్రేంద్రియాన్ని పట్టుకుని చెవులనే గోళకాన్ని పట్టుకుని ప్రవేశించింది. ఓషధి. ఓషధి వనస్పతయో. ఓషధులు వనస్పతయో ప్లూరల్, ద్వివచనం. ఓషధి వనస్పతయో. ఓషధి వనస్పతయో. ఓషధులు చిన్న చిన్న మొక్కలు,
వనస్పతులు అంటే పెద్ద పెద్ద చెట్లు. ఇవన్నీ లోమాని అంటే స్పర్శేంద్రియము భూత్వా త్వచం చర్మమును ప్రావిశత్ ప్రవేశించను. చంద్రమా చంద్రుడు మనః భూత్వా చంద్రమా అనేది దేవత, మనస్సు అనేది ఇంద్రియము అంతరింద్రియము. అది భూత్వా అయ్యి, ఇక్కడ భూత్వా భూత్వా అని వచ్చినప్పుడల్లా ఏకీభూత్వా అని కలుపుకోవాలి మీరు. ఎందుకంటే దాంతో ఒకటవ్వాలి. అది అప్పుడే ఈ ఇంద్రియము దేవత గోళకము ఒక లైన్లో అలైన్మెంట్ ఉంటేనే అన్నమాట. అంటే అక్కడ చంద్రుడు మనసు అయిపోయాడు కాదు, మనసుతో అలైన్ అయ్యాడు అని అర్థం. ఏకీభూత్వ ప్రతి చోట ఆ భూత్వకు ముందు ఏకీభూత్వ అని రాసుకుంది. చంద్రమా మనః ఏకీభూత్వా హృదయం ప్రావిశత్ మనస్సుతో ఏకీభవనం చెందాడు. అంటే ఈ లైన్ వచ్చాడు. వస్తే హృదయం అనేటటువంటి గోళకం అంటే ఫైనల్ స్థానం, ఇది స్థూలాంశం. ప్రావిశన్ మృత్యువు అపానో భూత్వా అపానః ఏకీభూత్వా నాభిం ప్రావిశత్ ఇంటెస్టైనల్ ఏరియాలో వచ్చాడు. ఆపహ వాయు నీరు రేతః భూత్వా రేతో ఏకీభూత్వా అంటే రేతస్సుతో అంటే బీజంతో ఏకీభవం చెంది జననేంద్రియాల శ్లిష్ణం ప్రావిశన్. ఏమైనా కన్ఫ్యూషన్ ఉన్నదండి కమల గారు? లేదండి, అర్థమైంది. ఆ, పదాన్ని విడదీసుకున్నప్పుడు ఎలా చేసుకోవాలి? అగ్నిర్భూత్వా అగ్నిర్వా భూత్వా అంటే వై అన్నమాట. వా అంటే వై. అగ్నిర్వా భూత్వా ముఖం ప్రావిశత్. అలా ప్రతిదానికి ఆ ప్రావిశత్ దగ్గర ఒక సెంటెన్స్ గా విడగొట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ టేబుల్ చెప్పేస్తాం. ఇంతకుముందు ఏం చెప్పుకున్నాము? ముఖము వాక్కు అగ్ని, నాసిక ప్రాణము వాయువు, అక్షిణి చక్షువు ఆదిత్యుడు, చెవులు శ్రోత్రం స్పేసు, త్వక్ రోమాలు వనస్పతులు, హృదయం మనస్సు చంద్రుడు, నాభి అంటే ఇంటెస్టైనల్ ట్రాక్ట్, అపానం ద ఫోర్స్ ఆఫ్ డైజెషన్ అండ్ మృత్యు, నీరు రేతస్సు జననేంద్రియం చెప్పుకున్నాం. ఇప్పుడు అట్నుంచి ఇటు చెప్తున్నారు ఏమిటి? మొదట నేర్చుకుంటున్నది ఏమిటి? ప్రతిపత్తి క్రమం. ఇదేమిటి? ఉత్పత్తి క్రమం. అంటే ఇంతకుముందు ఆ దేవత, ఆ ఇంద్రియము, ఆ గోళకము వేరువేరుగా హిరణ్య గర్భలో ఉన్నాయి. కానీ వాటికి ఒక బాడీ రాలేదు. ఆ బాడీ అలైన్మెంట్ పోదాన్ని వెనకాల ఒకటి రాలేదు. ఇప్పుడు బాడీ ఎప్పుడైతే వచ్చిందో ముందు చైతన్యం ప్రవేశించింది. దేవత అంటే చైతన్య శక్తి. గోళకము ఇంద్రియము జడములు. జడములు చేతనం అయితేనే పనిచేస్తాయి. వాక్కు పని చేయాలంటే వెనకాల అధిష్టాన దేవత అగ్ని ఉండాలి. అగ్ని అంటే మళ్ళీ హిరణ్య గర్భ బ్రహ్మయే. అగ్ని తాలూకా అసలు రూపం హిరణ్య గర్భ బ్రహ్మే కదా. అలాగే వాయువు అంటే హిరణ్య గర్భ బ్రహ్మయే కదా. అలా ఆయా రూపాలుగా అధిష్టాన దేవత అనగానే చేతనాం, ఇంద్రియము అనగానే జడము, గోళకం అంటే ఇంద్రియం అనగానే సూక్ష్మ జడము, గోళకం అనగానే స్థూల జడ అంశం. ఇక టేబుల్ ఏమిటి? అగ్ని, వాక్కు, ముఖం, వాయువు, ప్రాణము, నాసిక, ఆదిత్యుడు, చక్షువు, అక్షిణి అంటే కన్ను, చక్షు అంటే చూపు, దిశలు లేక స్పేస్ ఆకాశము, శ్రోత్రం చెవు, ఓషధి వనస్పతులు, రోమాలు అంటే స్పర్శేంద్రియము, త్వక్ చర్మం, చంద్రుడు మనస్సు హృదయం, మృత్యువు అపానం నాభి, జననేంద్రియాలు బీజం రేతస్సు నీరు. ఇది అక్కడ ఉన్న మంత్రం. ఓకే, ఏమైనా కన్ఫ్యూషన్ ఉందా నాగరత్నం గారు? లేదు సార్, అర్థమైంది. అది కూడా తర్వాత చెప్పిన సెంటెన్స్ కూడా ఇప్పుడు ఆ అర్థమైంది. మంత్రాన్ని మళ్ళీ చదవండి ఈ అండర్స్టాండింగ్ తో క్లియర్ గాను. అదే మంత్రం. అలాగే సార్. అగ్నిర్వా భూత్వా ముఖం ప్రావిశత్, ఉమ్. వాయు ప్రాణో భూత్వా నాసికే నాసికే ప్రావిశత్. నాసికే ప్రావిశత్.
ఉమ్. ఆదిత్యశ్చక్షుర్భూత్వా అక్షిణి ప్రావిశత్. అక్షిణీ ప్రావిశత్. అక్షిణి ప్రావిశత్. దిశ దిశ శ్రోత్రం భూత్వా కర్ణౌ ప్రావిశత్. ఉమ్. ప్రావిశన్. ఓషధి ప్రావిశన్. ప్రావిశన్. ఉమ్. ఓషధి వనస్పతయో లోమాని భూత్వా త్వచం ప్రావిశన్. ఉమ్. చంద్రమా మనో భూత్వా హృదయం ప్రావిశన్. ఉమ్. మృత్యురపానో. సార్ ఇక్కడ మరి ఒకటే కదా ఇది, చంద్రమా మనో భూత్వా ప్రావిశన్ అన్నాం. ప్రావిశత్ మృత్యు, ప్రావిశన్ మృత్యు సంధి వశాన్ని అలా. ఆహా. ఆహా, అది ప్రావిశత్ ఇందుకు అని మా చదవాలి. వచ్చింది కదా, అప్పుడు మృ ఇన్మృ అనే వస్తుంది. ఇత్తు మృ ప్రావిశ ఇన్మృ అయిపోతుంది సంధి. ప్రా- ప్రావిశత్ అని చదవాలా విడిగా చదివినప్పుడు? ప్రావిశత్ అనే విడగొట్ట. ప్రావిశత్ మృత్యుర్ ప్రావి అప. హృదయం ప్రావిశత్. ఉమ్. మృత్యురపానో భూత్వా నాభిం ప్రావిశత్. ఉమ్. ఆపో రేతో భూత్వా శిష్ణం ప్రావిశన్. కరెక్ట్. అది ఓకే. ఎందుకు ఆపోకి ప్రావిశన్ అని రాశారు? జలములు అంటారు. ఆ? జలములు అంటారు నీరు కదా. ఉమ్. నిత్య నిత్య బహువచనము. నిత్య బహువచనం అని చెప్పారు. ఉమ్. నీరు అంటే అదే నీళ్లు అన్నా నీరు అన్నా అది అదే సింగులర్ నెంబర్ లేదు కదా. అదే అదే. అందువల్లేమో ఆపహ అంటేనే ప్లూరలే ఎప్పుడు అవును. నిత్య బహువచనం కాబట్టి ప్రావిషన్ అని ఉంది. ఎక్కడ శక్తను ఉంటే అది సింగులర్ నెంబర్తో మాట్లాడుతున్నారు. ఉమ్. ప్రావిషన్ అంటే ఉమ్. ప్లూరల్ నెంబర్లో ప్లూరల్ మాట్లాడుతున్నారు. నెంబర్ బహువచనం. అర్థమైందా? అర్థమైంది సార్. ఉం. ఇప్పుడు దీంట్లో ఉన్నటువంటి ప్రత్యేక అంశాలు ఏమిటో చూద్దాం ఒకసారి. మంత్రం డైరెక్ట్గా అర్థమైపోయింది కదా, ఇప్పుడు ఆ టేబుల్ మీకు తెలిసిపోయింది. సో నెక్స్ట్ దీంట్లో ఏమైనా విశేషం ఏమైనా ఉన్నదా ఇలా చెప్పడంలో? ఏమిటి పదాలు విడగొట్టుకోవడం మీకు తెలిసిపోయింది కదా. అగ్ని వాక్ భూత్వా, అగ్నిర్ వై వాక్ భూత్వా ముఖం ప్రావిశత్. వాయు ప్రాణ భూత్వా నాసికే ప్రావిశత్. ఓకే. ఆదిత్య చక్షు భూత్వా అక్షిణీ ప్రావిశత్. అంటే అక్షిణి నాసికే అంటే యందు. నేను సప్తమే చెప్తున్నా ఇవంతకన్నా. శ్రోత్రం దిశ శ్రోత్రం భూత్వా కర్ణౌ, ప్లూరల్ ఉంది కదా అక్కడ, రెండు చెవులని. కర్ణౌ ప్రావిశన్. ఓషధి వనస్పతయ లోమాని భూత్వా త్వచం ప్రావిశన్. చంద్రమాహ్, చంద్రమా అంటే చంద్రమాహ్. మనః భూత్వా హృదయం ప్రావిశత్. మృత్యు అపానః భూత్వా నాభిం ప్రావిశత్. ఆపః రేతః భూత్వా శిష్ణం ప్రావిశన్. అర్థమైపోయింది కదా పదచ్ఛేదము ఎలా ఉండాలను. ఇప్పుడు మహారాజు గారు ఉన్నారండి. ఆ మహారాజు గారు హిరణ్యగర్భ బ్రహ్మతో ఈక్వల్ అనుకోండి. ఆ మహారాజు గారు ఒక పట్టణాన్ని, ఒక నగరాన్ని నిర్మించారు. ఆ నగరానికి నగర పాలకులను నిర్మించారు. ఈ నగర పాలకులు ఎక్కడెక్కడ వాళ్ళు ఉండడానికి రెసిడెన్సెస్ ఉండాలి కదా, రెసిడెన్షియల్ అకామిడేషన్. వాళ్ళకి ఇదిగో ముఖ్యమైన మంత్రి గారికి ఇది, ఇదిగో ఫైనాన్స్ మినిస్టర్కి ఇది, ఆ రక్షణ మంత్రికి ఇది అని ఇళ్ళు కల్పించారు. కల్పించిన తర్వాత వీళ్ళు ఆ ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ముఖ్యమంత్రి ఉంటారో ఆయన ఇంట్లో వెళ్ళి ఈ డిఫెన్స్ మినిస్టర్ కూర్చోకూడదు కదా. వేరు వేరు ఇళ్లల్లో వాళ్ళని వాళ్లకు నిర్దేశించబడిన ఇళ్లల్లో వాళ్ళను ప్రవేశించమని రాజుగారు ఆదేశించారు. ఏ విధముగా నేను నిర్దేశించానో ఆ విధముగా మీరు ప్రవేశించండి అంటూ ఆయన ఆదేశం ఇచ్చారు కదా. ఆ ఆదేశం ప్రకారంగా వీళ్ళు ఆయా గృహాలలో ప్రవేశించారు. ఆ విషయాన్నే ఈ మంత్రం చెప్తుంది. ఏం చెప్తుంది? అదిగో అగ్నిర్వా ముఖం ప్రావిశ, అగ్నిర్వా వాక్కయి ముఖాన్ని పట్టుకుంది, ముఖంలో ప్రవేశించింది అంటూ ఒక్కొక్క ఇంద్రియ, ఒక్కొక్క అభిమాని దేవత ఒక్కొక్క ఇంద్రియాన్ని పట్టుకుని ఆ ఇంద్రియం ద్వారా ఆ యొక్క ఆ స్థూలాంశంలో ప్రవేశించింది అంటూ చెప్తుంది. యథా ఆయతనం ప్రవిశత ఇది. నేను ఏ విధముగా ఏర్పాటు చేశాను ఆ విధముగానే వెళ్ళి కూర్చుండి అన్నారు. ఎందుకు అలా కూర్చోడు? ఎందుకు అలా కూర్చోడు? అగ్ని ఉన్నది, ఇది ఉన్నది, ఆదిత్యుడు ఉన్నాడు, వెలుగు. ఆ వెలుగు నా రసనేంద్రియానికి ఏమైనా ఉపయోగం ఉంటుందా? ఉండదు కదా. వెలుగు అనేది కంటి దగ్గర ఉంటే దానికి ఏదైనా ఉపయోగం. అలాగే
ఏ ఏదైనా ఒక పర్టికులర్ అధిదైవ శక్తి ఉన్నది అంటే ఆ చేతన శక్తి ఆ ఇంద్రియానికి సంబంధించినటువంటి విధంగా ఎలైన్ అయ్యి ఏకీభూత్వ అక్కడ ఉన్నటువంటి గోళకం దగ్గరికి వెళితే ఆ అనుభవము ఉంటుంది. ఎందుకంటే ఒక్కొక్క ఇంద్రియము ఒక్కొక్క అనుభవం కోసం పుట్టాయి కాబట్టి. ఇక్కడ ఎనిమిదో తొమ్మిదో ఇన్నే చెప్పారు, మరి 19 ఉండాలి. 8 చెప్పారు అంటే 19 చెప్పినట్లే గ్రహించు మిత్రమా, అదే అర్థం. ఓకే. సో దేవుడు మనుష్య శరీరాన్ని చాలా శ్రద్ధగా చేశాడు. వైజ్ఞాన శాస్త్రపరంగాను తార్కికంగాను ఎలా చూసినా సరే మానవుడు బుద్ధిజీవి, అనేక భాషలలో మాట్లాడగలడు. స్పీచ్ అనేటటువంటిది దీనికి ప్రత్యేకమైనటువంటి ఒక ఒక ఫ్యాకల్టీ. చక్కగా వ్రాయగలడు, చిత్రించగలడు, బొమ్మలు వేయగలడు, అన్ని చేయగలడు, సృష్టికి ప్రతి సృష్టి చేయగలడు. అందువల్ల పురుషో వావా సుకృతం అంటూ అవి కొనియాడి ఆ ఏ ఏ ఇంద్రియాలు ఎక్కడెక్కడికి ఏ ఏ దేవతలు ఏ ఏ ఇంద్రియాల దగ్గరకు వెళ్ళాలో ఆయా ఇంద్రియాల దగ్గరకు చక్కగా వెళ్ళి కూర్చున్నాయి. అది అక్కడ చెప్పినటువంటి అంశం. ఓకే. నా ఈ మహారాజు గారు ఏ ఏ వసతులు కల్పించి ఏ ఏ బలగానికి ఏ ఏ తావులను నెలకొల్పి అక్కడ కూర్చోమంటారో అలాగే పరమేశ్వరుని అనుమతితో వారు వారు తమ తమ నెలవులను ఆక్రమించిరి. ఇన్ వన్ వర్డ్, తమ తమ నెలవులను ఎందుకు? తమ తమ నెలవులు తప్పిన తమ మిత్రులు శత్రులౌట తథ్యము సుమతి. There will be chaos when if you don't align with what is expected. Life also you are expected to align with what is you are capable of. దాంట్లో ఎలా అవ్వకపోతే అంత ఖయాటిక్గా అయిపోయి ప్రాబ్లం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను డాక్టర్గా ఉన్నాను, ఏదో చదువుకున్నాను, నేను పోయి ఎయిర్ క్రాఫ్ట్ నడుపుతానని కూర్చొని అనుకోండి, డామని కింద పడేస్తాను, మొత్తం అందరూ ఒకసారి చచ్చిపోతారు. తమ తమ నెలవులు తప్పిన తమ మిత్రుల శత్రులగుట తథ్యము సుమతి. పరమేశ్వరుని అనుమతితో వాళ్ళు వాళ్ళు ఆ యొక్క నెలవులను ఆక్రమించారు. ఉందా? ఓకే. నౌ హంగర్ అంటే ఏమిటో చూశాము మనము. అంటే ఈ విధముగా ఆకలి అంటే ఏదో మనం కడుపులో తినేటటువంటి పదార్థాలకు సంబంధించిన ఆకలి, తాగేటటువంటి నీటితో సంబంధించిన దప్పిక అని కాకుండా ఆ ఇంద్రియము యొక్క శక్తి ఏదో ఏ విషయాన్ని దానికి సంయోగం పరిస్తే విషయేంద్రియ సంయోగాత్ అక్కడ చక్కగా అనుభవం కలుగుతుందో ఆ ఇంద్రియాలతో ఆ గోళకంతో ఆ అభిమాన దేవత ఉన్నది. అంటే ఒక్కొక్క అభిమాన దేవతకి ఒక డొమైన్, ఒక పవర్ ఉన్నది. ఆ పవర్ ప్రకారంగానే ఆ ఇంద్రియాలు సృష్టించబడ్డాయి. ఆ ఇంద్రియాలను ఉపయోగించుకుని ఆ స్థూల భాగాల ద్వారా ఆ విషయం దగ్గరకు మనకు వృత్తి వ్యాప్తి, ఫల వ్యాప్తి జరిగి ఆ ఇంద్రియం యొక్క అనుభవం మ్యాక్సిమంగా ఆ దేవత సహాయంతో ఆ చేతనతో పొందగలదు. ఇక్కడ ఇంద్రియము, గోళకము, విషయము, జడములు, చేతనత్వము ఆ దేవత ఏదైతే మనం దేవత అంటున్నామో అదే చేతన అంశం అంటున్నారు. ఇందాకలకి ఇప్పటికీ డిఫరెన్స్ ఏమిటి? మొదట ఖండంలో చెప్పినప్పుడు ముందు ముఖం అన్నారు, తర్వాత వాక్ అన్నారు, తర్వాత అగ్ని అన్నారు. ఇక్కడ ముందు అగ్ని అన్నారు, తర్వాత ముఖం అన్నారు, తర్వాత వాక్ అన్నారు, తర్వాత ముఖం. అంటే ఇందాక మొదట్లో చెప్తున్నది ప్రతిపత్తి క్రమం, అంటే తెలుసుకుంటున్న తర్వాత సృష్టి క్రమం ఎలాగ ఉత్పత్తి క్రమము ఇటు నుంచి అటు వస్తుంది. ముందు కూడా చెప్పాను మీకు, ప్రతిపత్తి క్రమము ఉత్పత్తి క్రమము అని ఉంటాయి అని ముండకోపనిషత్తులో చెప్పుకో. సో వాట్ ఈస్ ది సెంట్రల్ ఐడియా ఆఫ్ ది రిషి? టు హ్యామర్ దిస్ ఐడియా ఇంటు ద స్టూడెంట్స్ బ్రెయిన్ దట్ ద ఇండివిడ్యువల్ ఈజ్ నథింగ్ బట్ ద కాస్మిక్ ఫామ్. మన ఇండివిజువల్ వ్యష్టి ఉన్నాడనుకోండి, వ్యష్టి సమష్టి కంటే వేరు కాదు. కమల గారు, మీరు పాయసం తయారు చేశారు, ఇంత పెద్ద గిన్నెతో 1 లీటర్ పాయసం తయారు చేశారు. ఇంట్లో ఉన్న వాళ్ళకి అందరికీ 50 ml 100 ml ఇద్దామని. ఆ పాయసంలో జీడిపప్పు వేశారు, కిస్మిస్ వేశారు, మళ్ళీ పంచదార ఉన్నది, పాలు ఉన్నాయి, సేమియా ఉన్నది, అన్నీ ఉన్నాయి. మరి దాన్ని ఒక గరిటె తీసుకొచ్చి నాకు ఇచ్చారనుకోండి, ఈ గరిటెడు పాయసంలో ఉండేది ఆ గిన్నెలో ఉండే పాయసంలో ఉన్న ప్రతి లక్షణాన్ని కలిగి ఉంటుందా, వేరువేరుగా ఉంటుందా? సమిష్టి కన్నా వేరుగా కాదు, ఆ గిన్నెలో ఉన్నది అదే టేస్ట్.
అంతే. అంటే ద ద పార్ట్ కెన్ బి నథింగ్ బట్ ద హోల్. యూనిఫామ్ అడ్మిక్స్చర్గా ఉందనుకోండి, అంటే హోమోజీనస్గా సమత్వంగా కలిపి ఉన్నటువంటి ఒక హోల్లోంచి ఒక పార్ట్ తీసుకుంటే ఇట్ కెనాట్ బి డిఫరెంట్ ఇన్ ఫిజికల్ అండ్ కెమికల్ అండ్ స్ట్రక్చరల్ ప్రాపర్టీస్ అదర్ దాన్ ద హోల్, ఇజంట్ ఇట్? దట్ ఈస్ ద కాన్సెప్ట్. హియర్ హిరణ్యగర్భ బ్రహ్మ గారు విరాట్ శరీరము, ఆ విరాట్ శరీరం ఒక్క విరాట్ శరీరంతో ఎన్ని కోటాను కోట్ల జీవరాశుల యొక్క కారణ శరీర అనుభవాలు పొందలేరు. ఎవ్వరు ఇన్ని అనుభవాలు ఓ శరీరంలో ఒకసారి వస్తే కన్ఫ్యూజ్ అయిపోతాయి. అందువల్ల వేర్వేరు శరీరాలు ఏర్పడ్డాయి. ఈ దేవతలు మానవ శరీరాన్ని కోరుకున్నారు. మిగతా ఉపాధులలో కూడా కొంతమంది కారణ శరీరాలు అందులో ప్రవేశించి అవి వాటి పనులు చేసుకుంటున్నారు. కానీ ఎవరైతే ఉత్కృష్ట జీవులై పూర్వజన్మలో చక్కటి కర్మలు చేసుకున్నారో వాళ్ళు మానవ శరీరాలను ప్రవేశించారు. అంటే ఆ హిరణ్య గర్భ బ్రహ్మలో ఏదుందో ఇక్కడ కూడా అదే ఉంటుంది. గిన్నెలో ఉన్న పాయసము, చెంచాలో టేస్ట్గా తీసుకున్న పాయసము రెండూ ఒక్కటే. బంగారం ఉన్నది. ఒక బిస్కెట్ తీసుకున్నారు, ఒక 20 గ్రాముల బిస్కెట్. ఆ 20 గ్రాముల బిస్కెట్ 50 గ్రాముల బిస్కెట్లోను ఒక 2 మిల్లీగ్రామ్స్ తీసుకున్నాం. ఈ 2 మిల్లీగ్రామ్స్ బంగారము ఆ లోపలున్న బంగారం ఎలా ఉంటుందో అలాగే ఉంటుందా, వేరుగా ఉంటుందా? అలాగే ఉంటుంది. ఎలా? అంతే, మెజర్మెంట్ డిఫరెన్స్ ఉంటుంది తప్ప. అందుకే మచ్చు ముక్క అన్నారు. అంటే చిన్న ముక్క తీస్తే ఇది 92% ఉంటే అది 92%, ఇది 80%, 20% రాగి ఉంటే ఒరిజినల్ కూడా అలాగే ఉంటుంది అని చెప్పడం. ఎగ్జాక్ట్లీ హిరణ్యగర్భ బ్రహ్మ ఆయనలో ఏమేమి తత్వములు ఉన్నాయో ఆ తత్వములే ఇక్కడ కూడా అలాగే ఉంటాయి. ప్రపోర్షన్స్లో తేడా లేదు, పరిమాణంలో ఉపాధిని బట్టి తేడా ఉండవండి. చేతనత్వంలో కానీ మిగతా విషయాలలో కానీ ఏ విధమైనటువంటి తేడా ఉండదు. ఇది తెలుసుకోవడానికే ఈ మంత్రం చెప్పారు. వాళ్ళు వాళ్ళ వాళ్ళ స్థానాల్లోకి వెళ్ళారు. ఇప్పుడు కమల్ గారు మీరు ఐదో మంత్రాన్ని చదవడానికి ప్రయత్నిస్తారా? ఇంకేమైనా నాలుగో మంత్రంలో మిగిలి ఉన్నాయా అని చూస్తాను ఒకసారి. నాలుగో చదవడం మంత్రాన్ని అయితే. జాగ్రత్తగా చూస్తే మన గురువు గారి భాష్యాన్ని ఒకసారి చూస్తాను. ఆ, ఓకే. మానవ దేహాన్ని ఎందుకు ఇచ్చారో చెప్పేసుకున్నాము. సుకృతం, వెల్ డన్, చాలా బాగుంది, మాకు నచ్చింది అన్నారు. అగ్ని వాగింద్రి ఇవన్నీ చెప్పేసుకున్నాము. ఆ, భాష్యంలో ఇంకేమిటి ఉన్నాయి? ఓకే, అక్కడ ఏం పెద్దగా రాయలేదు, ఒకటి రాసి మిగతావన్నీ అలాగే చదువుకోరా అన్నారు. ఏవం లబ్ధ అధిష్టానాసు దేవతాసు నిరధిష్టానే సత్యౌ అని రాశారు అవతారి. అంటే ఈ విధంగా దేవతలు ఎవరు? ఈ అభిమాని దేవతలు ఎవరెవరు ఉన్నారు? ఈ ఈ లోకపాలకులు యనమండు గురించి చెప్పారు. 19 మంది లోకపాలకులు. ఈ 19 మంది కూడా వాళ్ళ వాళ్ళ రెస్పెక్టివ్ ఫీల్డ్స్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్కి కావలసినటువంటి ఇంద్రియాలు, స్థూల భాగాలు కూడా, గోళకాలు కూడా ఉపాధిలో లభించక హాయిగా కూర్చున్నారు వాళ్ళ వాళ్ళ ప్లేసెస్లో. దే హ్యావ్ టు స్టార్ట్ ఎంజాయ్. ఎంజాయ్ చేయాలంటే ఏమిటి? ఆకలి దప్పే వాడు దప్పిక వాటిలో ఉంటేనే కదా వాళ్ళు ఎంజాయ్ చేయగలరు. ఇప్పుడు మీరున్నారండి, ఏదైనా చదవాలి, అర్థం చేసుకోవాలి అనే కంపెలింగ్ డిజైర్ మీలో ఉంటేనే కదా చదువుతారు. అవును. ఏదైనా ఫలానా అది చూడాలి, ఆ ఊరు వెళ్ళాలి, అవన్నీ దర్శించాలి, ఆ టూర్ చేయాలి అనేటటువంటి కంపెలింగ్ డిజైర్ డిజైర్ లోపల ఉంటే. ఉంటేనే కదా కళ్ళతో చూడడానికి వెళ్తారు. సపోజ్ అవును. మీకు ఆ డిజైర్ లేదనుకోండి, మీ వాడు మీరు వెళ్ళండి, "ఆహా, నాకేమని చూడాలని లేదు." డోంట్ గో. That is why if the Indriya God, if the Devata, the Indriya, they have to enjoy the Vishaya through the Golaka, there must be an impelling, compelling desire behind that. That is here we are calling as Ashana and Pipasa. The burning desire, the hunger అంటాం కదా. You must have the hunger to learn. You must have the appetite టు లర్న్ అంటున్నాం కదా. హంగర్, అపెటైట్ అంటే అశన పిపాస అనేటట్టు.
ఇప్పుడు ఆ మంత్రాన్ని చదవండి. ఆ డిజైర్స్ కూడా వీటితో కలిశాయి అంటే ఆ కంపెలింగ్ ఫోర్స్ కూడా, ఆ డిజైర్ కూడా ప్రాంప్ట్ అయి వెనకాల వస్తుంది. కర్మలు అని చేసేవి ఏంటంటే అన్ని డిజైర్ ప్రాంప్టెడే. అన్నీ కూడా ఆ లోపల ఉన్నటువంటి సంకల్పము చేత ప్రేరేపించబడవే. ఆ సంకల్పం ఏమిటి? అదే డిజైర్. సంకల్పం అంటేనే డిజైర్. అదే మనకు అశన పిపాస. ఆ మంత్రం ఏమిటో కమల్ గారు మీరు చదవండి తర్వాత. సమశనాయ పిపాసే అభృతామా వ్యా వాభ్య అభృతాం అమృత అభృత అభృతాం ఆవాభ్యం మభిప్రజాని అభిప్రజానీహీతి. ఫస్ట్ మీరు విడగొట్టుకోవడం రావాలి. తం అశనాయ పిపాసే పిపాసే అభృతాం ఫస్ట్ లైన్ అవాభ్య మావాభ్య ఆవాభ్యాం అభిప్రజానీహి ఇది. ఓకే, తర్వాత తే అబ్రవీ అబ్రవీత్. తే అబ్రవీ అబ్రవీత్. దే తర్వాత దేతా స్వేవ వాం ఏతాస్వేవా వాం దేవ దేవతాస్వా భజామి. భజామ్య ఓకే. ఉమ్. తాసు భాగిన్యౌ కరోమీతి ఏతాసు భాగిన్యౌ కరోమి ఇతి. ఓకే, తర్వాత తస్మాద్గస్తి కశ్చై చ దేవతాయై హవిర్గృహ్యతే భాగిన్యా వే భాగిన్యావేవ భాగిన్యావేవ శ్యామ అశనాయ అసనాయ పిపాసే. పిపాసే భవతః. ఇప్పుడు నవ్వు విడదీసి నేను చెప్తాను, రాసుకో. ప్రతి మంత్రాన్ని కూడా పదచ్ఛేదనతో తెలుసుకోవాలి. తం అశనా పిపాశే అభృతం. తం అంటే ఆయనను. ఎవరిని అడిగారు? ఎవరున్నారు అక్కడ? పరమాత్మే ఉన్నారు. పరమాత్మ అంటే ఆయన వాళ్ళ తండ్రి ఉన్నారు. ఆయన దగ్గరికి ఎవరైతే మాకు ఇల్లు కావాలి అని అడిగారో ఆయన ఇల్లు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత వీళ్ళు హాయిగా ఇంట్లో కూర్చుని ఇంకా మా ఆరంభం చేద్దాం వర్క్ అని వీళ్ళు కూర్చున్నారు. కూర్చుంటే ఇద్దరు మిగిలిపోయారు పైన. వాళ్ళిద్దరూ మాకు ఇల్లు లేదు ఎలాగా అని చెప్పి ఆ తండ్రి గారిని అడిగారు. వాళ్ళిద్దరు ఎవరు? అశనా పిపాస్. అశనా పిపాసే, అశనా పిపాస అనే ఇద్దరు తమ్ ఆ పరమాత్మను అబ్రూతాం అడిగినవి, అడిగాయి. పాస్ట్ టెన్స్ లో ఉంది. అబ్రూతాం, బ్రూతాం అబ్రూతాం ఆవు కనిపిస్తుంది కదా, ఇది పాస్ట్ టెన్స్. ఎప్పుడో చాలా కాలం క్రితం అడిగారు. తం అశనాయ పిపాసే అబ్రూతాం ఆవాభ్యాం అంటే మా కొరకు. ఆవాం అంటున్నాం కదా, ఆవాం అంటే మా మా ఇద్దరి కొరకు. రెండు ఉంటే ద్వివచనం ఆవాం, మూడు అంతకన్నా ఎక్కువ ఉంటే వయం. ఆవాభ్యాం అంటే ఫోర్త్ది చతుర్థి విభక్తి. ఆవాభ్యాం అభిప్రజానీహి ఇది. అభిప్రజానీహి అంటే మాకు కూడా ఒక స్థానాన్ని కల్పించు ఇది అని అడిగారు. ఎవరు అడిగారు? ఎవరంటే అడిగారు? అసనా పిపాస అంటే ఇదంతా కథ. అశనా పిపాసలనే ఇద్దరు కూడా రెండు చేతులు అడిగారు. జోడించి, నాన్నగారు మీకు పాదాభివందనములు. మా తాలూకా సోదరులైనటువంటి వాళ్ళందరికీ కూడా చక్కగా ఇల్లు, ఆ ఇల్లుతో పాటు వాళ్ళకి ఇంద్రియాన్ని అనుభవించే గోళకాన్ని ఇచ్చేశారు. మరి మాకు కూడా ఏదైనా ఇల్లు ఉంటే ఇవ్వరా, మాకు కూడా ఇల్లు కావాలి అని ఏడ్చినట్టుగా. పరమాత్మను అడిగారు. ఎవరిద్దరు? అశనా పిపాసే పిపాసలు అబ్రూతాం అడిగాయి. ఎవరిని అడిగారు? తం అంటే ఆ పరమాత్మను ఆకలితో అడిగారు. అడిగాయి. ఓకే, ఏమిటి అడిగాయి? అడిగితే ఏదైనా చేయండి, ఏమిటో చెప్పాలి కదా. ఆవాభ్యాం అంటే మా ఇద్దరి కొరకు, ద్వివచనము చతుర్థి విభక్తి. ఆవాభ్యాం అభిప్రజానీహి ఒక మంచి ఇల్లు స్థానాన్ని కల్పించు ఇది అని అడిగారు. తే అబ్రవీత్ మూడో సెంటెన్స్ ఏమిటి? తే వారలతో, అబ్రవీత్ వారితో, వారిద్దరితో అన్నాడు. అబ్రవీత్ ఎందుకు? సహ తే తౌ, సహ తౌతే కదా, సా తే తాహ్. ఇక్కడ ఇంద్రియ వీళ్ళిద్దరు అశన పిపాసలు ఎవరు? స్త్రీలింగంతో. అంచేత వాడిద్దరితో అనడానికి తే అబ్రవీత్ చెప్తారు. ఓకే.
ఏతాస్వేవం దేవతాస్వ భజామి. యు బెటర్ డూ వన్ థింగ్. మీకు వేరే ఇల్లు అక్కర్లే. వాళ్ళకే ఆల్రెడీ ఈ వెనకాల డ్రైవ్ లేదు, మోటివ్ లేదు, మోటివేషన్ లేదు, డిజైర్ లేదు, ఊరికే కూర్చున్నారు. వాళ్ళ దేవత ఉన్నారు, ఇంద్రియం ఉంది, వీళ్ళు ముగ్గురు మాట్లాడుకుని ఆ అనుభవాలకు ఇంకా పోలే. ఆ ప్రేరణ లేదు. మీరు వాళ్ళతో కలవండి, వాళ్ళని ప్రేరేపించి వాళ్ళ ఆకలి దప్పులుగా మీరు వాళ్ళ ప్రేరణ కలిగిస్తే వాళ్ళ ఇంద్రియాల ద్వారా, ఆ గోళకాల ద్వారా ఆ విషయాలని అనుభవిస్తారు. యు బెటర్ డూ వన్ థింగ్. మీరు వేరే ఇంట్లో కూర్చుంటే వాళ్ళతో మీరు ఇంటరాక్ట్ అవ్వలేరు. కాబట్టి మీరు వాళ్ళతోనే కలవండి. వాళ్ళు అదే ఇళ్లలో, ఇంట్లో, ఆ మనిషి ఉపాధిలోనే వాళ్ళు ఏ ఏ స్థానాలలో ఉన్నారో ఆయా స్థానాలలో మీరు మీ శక్తిని ప్రదర్శించి వాళ్ళని మోటివేట్ చెయ్యండి ఇంద్రియాల ద్వారా విషయానుభవం కోసం. ఏతాస్వేవాం దేవతాస్వ భజామి. మీరిద్దరూ కూడా ఆ దేవతాస్వ భజామి, దేవతలతో కలవండి. ఏతాసు భాగిన్యౌ కరోమీతి. వాళ్ళు ఒప్పుకుంటారా మేము వెళ్తేను మాకు వేరే ఇల్లు ఇచ్చి వాళ్ళతో వద్దు అన్నారు? లేదు లేదు, ఐ విల్ టెల్ దమ్ టు అకామిడేట్ యూ. భాగిన్యౌ కరోమి ఇది. మిమ్మల్ని భాగస్వాములుగా చేస్తున్నాను, నేను ఆర్డర్ పాస్ చేస్తున్నా. వాళ్ళెవరు వద్దనడానికి? నేను చెప్పిన వాళ్ళే కదా. చేత మీ ఇద్దరు కూడా వెళ్ళి ఒక్కొక్క ఇంద్రియం, ఒక్కొక్క దేవతతో మాట్లాడి ఆ దేవత ద్వారా, ఆ ఇంద్రియం ద్వారా, ఆ గోళకం ద్వారా దానికి సంబంధించిన విషయాలకు ప్రేరణ కలిగించండి. కలిగిస్తే విషయానుభవం కలుగుతుంది. రెండు విధాలుగా లాభం. మీకా మీకు ఇల్లు ఇచ్చినట్టు అవుతుంది, వాళ్ళకా వాళ్ళు అక్కడ ఇంట్లో ఉండి పని చేయడానికి వీలు కూడా అవుతుంది. మీ ప్రేరణ లేకపోతే వాళ్ళు పని చేయలేకపోతున్నారు. చేత వాళ్ళేమి మిమ్మల్ని ఏమి అనరు. నేను చెప్తాను వాళ్ళకి. ఏతాసు భాగిన్యం కరోమితి. మిమ్మల్ని వారితో భాగస్వాములుగా చేస్తుంది. ఏతాసు వారితో, భాగిన్యౌ భాగస్వాములుగా, కరోమి ఇది వారి అంటే ఏతాసు అని ఉంది కదా. ఏతాసు అంటే ఏమిటిది? సప్తమి విభక్తి. వారి యందు మిమ్మలను భాగస్వాములను చేస్తున్నాను అని రాస్తుంది. వారి యందు అంటే వారితోనే అర్థం. తస్మాత్ యస్యైకస్యై చ దేవతాయే. యస్యైకస్యై. యస్యైకస్య అంటే ఏ దేవతలైతే ఆ దేవత. అంటే కన్నవుతే చక్షురింద్రియం ద్వారా ఆదిత్యుని అనేటటువంటి ఆ అభిమాని దేవత ద్వారా విషయ రూపానుభవాన్ని పొందడం. యస్యైకస్యై చ దేవతాయై హవిర్ గృహ్యతే. అంటే తస్మాత్ అందువలన, యస్యైకస్యై చ ఏ ఏ దేవతకు హవిః గృహ్యతే దేవతలకు ఆహుతులను సమర్పిస్తే ఆయా హావిస్సులయందు భాగిన్యావేవా శ్యామ అశనాయా పిపాసే భవత. మీకంటూ వేరే ప్రత్యేకమైనటువంటి ఒక విషయానుభవం అంటూ ఉండదు. ఏ దేవత అయితే తన తాలూకా ఇంద్రియం ద్వారా, గోళకం ద్వారా తనకు సంబంధించిన విషయాలను యస్యై కస్యై దేవత హవిర్గృహ్యతే హవిస్సులను పుచ్చుకుంటుందో భాగిన్యావేవా వాటిలో మీరు భాగస్వామ్యము చేస్తాము. అశనాపిపాసే భవత. మీరు కూడా వాటిలో భాగస్వాములు అవండి. ఆకలి దప్పులుంటే ఏమిటి? ఏ ఇంద్రియానికి తగ్గ ఆకలి ఏమిటో మనం చూసాం. కన్ను అనే ఇంద్రియానికి దృశ్యం కనిపిస్తే దాని ఆకలి తీరినట్టు. ఆ విధంగా చక్కగా రెండవ ఖండంలో పురుష శరీరం సృష్టించబడింది. పురుష శరీరంతో పాటు దేవతలు వచ్చారు, అభిమాని దేవతలు. ఇంద్రియాలు వచ్చాయి, గోళకాలు వచ్చాయి. వేరువేరుగా వేలాడకుండా ఈ దేవతలు, ఆ ఇంద్రియాలు, ఆ గోళకాలు ఏకీభూతమయ్యాయి. ఈ అశనా పిపాసలు అనేటటువంటి మోటివేషన్ కూడా వాళ్ళతో కలిసింది. ఇక అవి అనుభవించడమే తరవాయి. అంటే అనుభవించడానికి కావలసిన విషయాలు ఇంకా పుట్టలేదు. ఆ విషయాలు ఉండాలిగా. అంటే దేవత ఉన్నది చైతన్యము, ఇంద్రియం ఉన్నది అసూక్ష్మాంశము, అనుభవానికి కావలసినటువంటి స్థూలాంశం గోళకం ఉన్నది, వీటికి కావలసినటువంటి ప్రేరణ ఉన్నది అశనా పిపాసలు. ఇవన్నీ ఉన్నాయి కానీ ఇంకా పూర్తి అనుభవానికి ఇంకొకటి కాలేదు.
అదే ప్రపంచంలో ఉన్న సర్వ వస్తు జాతం. అది తరువాత వస్తుంది అని అర్థమైందా లేదా? అర్థమైంది గురుగారు. ఏమిటన్నారు? తం అశనాయ పిపాశే అబ్రూతాం. ఆకలి దప్పికలు అతన్ని పరమాత్మని ఉద్దేశించి అడిగాయి. ఏమిటి అడిగాయి? ఆవాభ్యాం, మా ఇద్దరి కొరకు. ప్రజానీహీతి అంటే నువ్వు కొంచెం ఆలోచించవయ్యా మా స్థానం గురించి. అంటే ఆలోచించవయ్యా అని ఉంది. ప్రజానీహి అంటే ఆలోచించు అని అర్థం. ఆలోచించు అంటే ఇల్లు ఇయ్యనని డైరెక్ట్గా అడగల. ప్రజానీహి ఇతి అంటే కొంచెం ఆలోచించవయ్యా. దేనికి? వాళ్ళకి ఇల్లు ఇచ్చావు, మాకు మరొద్దా? మేము కూడా నీ బిడ్డలమే కదా. నీలో ఉన్న వాళ్ళమే మాలో ఇక్కడ ఉన్నాము. ఆ పాయసంలో ఉన్నదే ఇక్కడ చెంచాలో ఉన్న పాయసము. నీకున్న అశ్నాపిపాసలే మేము కదా. మాకు కూడా ఏదైనా ఓ దారి పెట్టు అని అడిగారు. మాకు కూడా ఓ దారి చూపించు. అంటే ప్రజానీహితి, మాకు దారి చూపుము. అంటే మాకు ఒక ఇల్లు ఏర్పాటు చేయము, స్థానమును కల్పించుము అన్నాడు. అంటే అంటే ఆ రెండిటిని ఉద్దేశించి పరమాత్మ అబ్రవీత్ చెప్పాను. మీ ఇద్దరి కొరకు అబ్రవీత్. ఆస్వేవాం దేవతాస్వ భజామి ఏతాసు భాగిన్యవు కరోమితి. మీ ఇద్దరి కొరకు దేవతల యందే స్థానాన్ని అనుగ్రహిస్తున్నాను. ముందు అనుగ్రహిస్తున్నాను అన్నాడు, తర్వాత భాగిన్యవు కరోమితి. సో ఐ హ్యావ్ డిసైడెడ్ టు గివ్ యూ ఎ ప్లేస్ అలాంగ్ విత్ దోస్ దేవతాస్, అండ్ ఆల్సో ఐ విల్ టెల్ దెమ్ దట్ దే అకామిడేట్ యూ. భాగిన్యవు కరోమితి, ఐ విల్ పాస్ అన్ ఆర్డర్ దట్ అశనా పిపాస విల్ బి దేర్ విత్ యూ. అందువల్ల ఏమిటైంది? మన ప్రతి ఇంద్రియానికి కూడా ఆ ఆర్డర్ వలన అశనా పిపాసలు, ఆ ఇంద్రియం యొక్క ఆకలి, తీరని ఆకలి ఉంటూనే ఉంది. ఎంత చూసినా ఇంకా చూడాలని, ఎంత తిన్నా మళ్ళీ తినాలని, ఎంత విన్నా మళ్ళీ అదే వినాలని, ఎన్ని మార్లు ముట్టుకున్నా మళ్ళీ అవే వస్తువులను తాకాలని ఒక ఇంపల్స్ మనలో బయలుదేరి. చూసారా? నేను మీకు వాళ్ళతో పాటు భాగస్వాములను చేస్తాను అని పలికెన్ అబ్రవీత్. ఓకే. తస్మాత్, ఆ కారణము వలన, పరమాత్మ ఆక ఆర్డర్ వలన. పరమాత్మ అంటే ఇక్కడ హిరణ్య గర్భ బ్రహ్మ ఏ ఒకానొక దేవత కొరకు హవిస్సు సమర్పించిన ఏకైక దేవత హవి గృహ్యతే భాగిన్యావేవాస్యామ అశనాయ పిపాసే భవత. దాంట్లో వీళ్ళు కూడా భాగస్వాములు. ఆ దేవత యందు ఆకలి దప్పికలు అనేటటువంటి భాగమును కలిగినవే అయ్యాయి. సర్వశక్తివంతుడైనటువంటి ఆ పరమాత్మని ఉద్దేశించి ఈ విధంగా అడిగాయి. మాకు కూడా ఏదైనా ఆలోచించవయ్యా, అభిప్రజానీహి అంటే ఏదైనా ఒక ఏర్పాటు చేయవయ్యా, చింతయ విధత్స్య అన్నారు భగవత్పాదులు. చింతయ, మా గురించి ఆలోచించు, అభిప్రజానీహి విధత్స్య, మాకు కూడా విభాగం చేసి పెట్టు అన్నారు. సహ ఈశ్వర, అగో ఆ కారణ ఈశ్వరుడు ఏవం ముక్త తే అశనాయ పిపాస అబ్రవీత్, ఈ విధముగా చెప్పినటువంటి ఆ అశనా పిపాసలతో ఈ విధముగా మాట్లాడెను. నహి యువయో భావరూపత్వాత్ చేతనావత్ వస్తు అనాశ్రిత్య అన్నాత్వం. ఇది బ్యూటిఫుల్ కామెంటరీ. అంటే ఏమిటన్నమాట? అశనా పిపాసలనేవి ఇండిపెండెంట్గా వాటి ఎక్స్ప్రెషన్ పొందలేవు. అది ఇంద్రియాన్ని ఆశ్రయించితేనే పొందగలవు. ఎందుకు? అవి ధర్మములు కనుక. తెలుపు అని ఉందండి. ఈ తెలుపు అనేది ఏదైనా ఒక వస్తువు మీద ఉంటేనే కదా తెలుపు అని తెలుస్తుంది. ఉట్టినే తెలుపు ఎలా ఉంటుందో చెప్పండి మీరు. ఇదిగో ఇది ఉంది, తెల్లగా ఉంది. ఎందుకు తెల్లగా ఉంది? ఇదిగో దీన్ని ఆశ్రయించింది. ఇదిగో ఇది ఉంది, తెల్లగా ఉంది. ఎందుకు తెల్లగా ఉంది? ఇదిగో ఈ టవల్ని ఆశ్రయించింది. అదిగో ఆ డోరు తెల్లగా ఉంది, దాన్ని ఆశ్రయించింది. ఏదైనా ఒక ధర్మము, ప్రాపర్టీ కెనాట్ హ్యావ్ independent expression unless it is associated with a upadhi.
అశనాపిపాస అనేవి ధర్మములు. ఇవి వేరువేరు దేవతలు కావు, స్వతంత్ర చేతనము కలిగినవి కావు. ఇటువంటి ఇంద్రియ ఈ రెండు కూడా వాటి తాలూకా ఎక్స్ప్రెషన్ కావాలంటే అవి చేతనాంశమును ఆధారపడాలి. ఎలాగైతే కన్ను తరువాత ఈ చూపు అనేటటువంటివి జడములు చేతనాంశమైన ఆదిత్యుని మీద ఆధారపడ్డాయో, ఈ అశనాపిపాసలు వాటి యొక్క స్వభావములు కనుక, స్వభావములు తమకు తాముగా ఏ అనుభవాన్ని పొందలేవు కనుక అవి చక్కగా ఒక దేవతతో ఎలైనవ్వాలి. అప్పుడే అవి తమ యొక్క అనుభవాన్ని పూర్తిగా పొందగలవు. నహి చెప్తున్నాడు అనమాట. యువయోః అంటే మీరిద్దరూ భావరూపత్వాత్ యు ఆర్ ఓన్లీ స్వభావములు. భావం అంటే స్వభావము, స్వభావం అంటే ధర్మము. ఒకానొక వస్తువుకి ఉండే స్వభావాన్ని ధర్మము అంటాము. ధర్మం అంటే లా అండ్ ఆర్డర్ అని కాదు. ఇప్పుడు నీటి యొక్క ధర్మం ఏమిటి? ఇదిగో చల్లగా ఉండడము, మీద నుంచి కిందకి ప్రవహించడము ధర్మము. అలా ధర్మము అంటే వస్తువు యొక్క స్వభావము. మీరిద్దరూ భావరూపము కలిగిన వారు. చేతనావత వస్తు అనాశ్రిత్య, చేతనాన్ని ఆశ్రయించకుండా అన్నాతృత్వం న సంభవతి. అంటే తినడము, ఆహారాన్ని భక్షించుట మొదలైనవి, అంటే మీ ఆకలి దప్పులు తీరడం అనేది నాట్ పాసిబుల్. అన్నాతృత్వం, అతృత్వం, అన్నాన్ని తినడం న సంభవతి. యువయోః మీరిద్దరూ భావరూపత్వాత్ యు ఆర్ ఓన్లీ ధర్మము, యు ఆర్ ఓన్లీ వస్తువు యొక్క ధర్మాలు మీరు. అంతేగాని ఈ వస్తువు యొక్క ధర్మము చైతన్యాన్ని ఆశ్రయించకుండా చేతనావత్ అనాశ్రిత్య, చేతనావద్ వస్తు అనాశ్రిత్య అన్నాతృత్వం న సంభవతి. తస్మాత్ బికాజ్ ఆఫ్ దట్ నాకు ఇంకో ఇల్లు మీకు క్రియేట్ చేయడం నాకేం ప్రాబ్లం కాదు. ఐ కెన్ క్రియేట్ అనదర్ సూపర్ బాడీ ఈవెన్ బెటర్ దాన్ ఎ హ్యూమన్ బాడీ. But then that will not help you because you are స్వభావాస్ అండ్ ఈ ధర్మస్వరూప ధర్ములు మీరు. అంటే మీరు ధర్మము, ధర్మి. ఈ ధర్మం అనేటటువంటిది ధర్మిని, చేతనాన్ని ఆశ్రయించితేనే అది ఉంటుంది. ఇప్పుడు ఏదైనా ఒక స్వభావం ప్రకటన అవ్వాలంటే, తెలుపు ఎగ్జాంపుల్ చెప్పాను కదా, దేన్నో ఒక దాన్ని ఆధారం చేసుకుంటేనే ఆ రంగు ప్రకటమవుతుంది. అంచేత మీరు చేతనాంశమైనటువంటి ఆ దేవతలను ఆశ్రయించండి. అంటే అయ్యో వాళ్ళేమంటారో, తస్మాదేతాసు ఏవ అగ్నియాదసు వా వాం యువం దేవతాసు ఆధ్యాత్మాదిదేవతాసు అభజామి వృత్తి సంవిభాగేన. అభజామి అని ఉంది, అది పాస్ట్ టెన్స్. నీకు వివరించి విడదీసి ఇస్తాను. వృత్తి సంవిభాగేన అనుగ్రహణామి, వేర్వేరుగా వేరు చేసి అనుగ్రహిస్తాను. ఏతాసు భాగిన్యౌ యద్దేవత్యో యో భాగః హవిరాది లక్షణః స్యాత్ తస్యా తేన ఏవ భాగేన భాగిన్యౌ భాగవత్యావాం కరోమి. నాట్ ఓన్లీ మీకు అనుగ్రహించడమే కాకుండా ఐ విల్ ఇన్స్ట్రక్ట్ దెమ్ టు షేర్ దెయిర్ హవిసు త్రూ యూ. మీరే ఆ హవిస్సులను పొందించడానికి ఒక ప్రపల్షన్, ఒకసాట ప్రేరణ అవుతారు. అంచేత సృష్టి ఆదవు భగవత్పాదులు బ్యూటిఫుల్ రాశారు. సృష్టి మొదటలోనే ఈశ్వర ఏవం వ్యధధాత్, ఈ విధముగా సృష్టికి ఆరంభంలోనే వ్యధధాత్ అంటే వ్యవస్థ చేశారు, సార్ట్ ఆఫ్ అరేంజ్మెంట్ ఈ మేడ్. యస్మాత్ తస్మాత్ అందువలన, ఎప్పుడైతే సృష్టి మొదల్లోనే ఈ ఆకలి దప్పులు అనేటటువంటివి ఈ ఇంద్రియాల ద్వారానే, ఇంద్రియాల దేవతల ద్వారానే ఆ అనుభవాలను పొందాలి అని ఆయన ఏర్పాటు చేశారు. కాబట్టి ఇదానీమపి ఇప్పటికీ కూడా యస్యైకస్యైచ దేవత హై, ఏ ఏ దేవత యొక్క ప్రయోజనము కొరకు అర్థాయ హవిహి గృహ్యతే, అంటే ఈ హవిస్సులు సమర్పిస్తారు, వాటన్నిటిలో కూడా ఇవి భాగిన్యవు ఏవా, వాటిలో భాగాన్ని పొందిన వాడుతుంది. ఏవి? అశనాపిపాసే భవతః, అశనాపిపాసలు ఆ విధముగా హవిస్సులో భాగాన్ని పొందినవి అయ్యాయి అన్నారు. ఇందులో విశేషాలు ఏమిటున్నాయి? దేవతలు తమ తమ నెలవులను ఆక్రమించుకున్నారు. ఆకలి దప్పులకు నెలవులు లేవు. ఆకలి దప్పులు తమకు ఏదైనా ఒక ఏర్పాటు చేయి బాబు, మాకు కూడా ఏదైనా
కొంచెం చూడు, ఆలోచించు, మాకేదో దారి పెట్టు అని అడిగారు. ఈశ్వరుని వేడుకున్నారు. ఇప్పుడు ఆకలి దప్పులతో పరమాత్మ ఆ ఈశ్వరుడు ఇలా అన్నారు: ఓ ఆకలి దప్పులారా, మీరు ధర్మములు, తెలుపు నలుపులలాగా మీరు ధర్మాలు, ఏదో ఒక వస్తువు యొక్క ధర్మాలు కనుక మీరు చేతన వస్తువును ఆశ్రయించే తీరాలి. లేనిచో మీకు తిండి తిన శక్యము కాదు. యు కెనాట్ ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్. అందువలన మీకు అగ్ని ఆది దేవతల యందే నేను వాళ్ళ యొక్క భాగాన్ని విభజించి ఇస్తున్నాను, ఏర్పరుస్తున్నాను. ఒక వీలునామా రాసేసాను. తండ్రి రాస్తాడు కదా, రే వాళ్ళిద్దరు చిన్నవాళ్ళు, వాడు వేరే ఉండలేరు, మీతో పాటే ఉంటారు, వాళ్ళకి మీరే కల్పించండి ఇవన్నీ అంటూ ఈ దేవతలకు చెప్పారు. కనుక ఏ ఏ దేవతల వరకు హవిస్సులను అర్పిస్తామో ఆ ఏ దేవతల యందే ఆకలి దప్పులు భాగస్వామ్యాన్ని పొందాయి. చూడండి, ఆకలి దప్పులకు విరాట్ దేహంలో వేరే బాడీ లేదు. కరణాలకు అధిష్టాన దేవతలతో సంబంధము, పొత్తు పొందిక ఇచ్చారు ఆయన. విరాట్ దేహంలో ఆకలి దప్పులకు ప్రత్యేకమైనటువంటి నివాసం ఉన్నదనుకోండి. ఆకలి దప్పులకు వ్యష్టి దేహంలో కూడా ఆకలి దప్పులు వేరే ఉండాలి. మన ఇంద్రియాల్లాగా ఆ రెండు వేరే, రెండు ఇంద్రియాలు అలా ఉంటే తాలూకా అనుభవాన్ని పొందలేవు. విరాట్ దేహంలో ఏ విధముగా సమష్టిగానే ఉన్నాయో, అంటే ఆ ఇంద్రియ శక్తులన్నిటితో, దేవతా శక్తులతో ఆకలి దప్పులు కలిసి ఉన్నాయో, వ్యష్టి దేహంలో కూడా ఈ ఆకలి దప్పులు ఆ దేవతా రూపములతోనే కలిసి అనుభవాన్ని పొందుతున్నాయి. సమష్టి దేహం లాగానే వ్యష్టి దేహం కూడా ఉంటుంది. పెద్ద గిన్నెలో ఉన్న పాయసము, స్పూన్లో ఉన్న పాయసము ఒక్కటే. కరణాధిష్టాత్ దైవతాలతో, కరణాలకి ఏవైతే అధిష్టాతలు అయి ఉన్నారో, అంటే ఏ ఏ ఇంద్రియాలకు అభిమాన దేవతలు అన్నారు కదా, అధిష్టాతులు దైవతాలు ఉన్నాయి కదా, ఆ దైవతాలతో సంబంధం చెప్పాలి. కాబట్టి ఈ ఆకలి దప్పుతుల యొక్క ప్రార్థనతో ఈ యొక్క ఖండము ముగిసినది.